ఇది మనకు సాధ్యం. శ్రీలక్ష్మి భవిత ప్రపంచం. మెడలాల్స్ ఇదేగా జీవితం. Keep clapping. లక్ష్యమైన అక్షరాస్యత అనుకుంటే సాధ్యం. అంతులేని భావాల బదులే మా ధైర్యం. కన్నవాళ్ల కలలన్నీ నెరవేర్చే కుటుంబం. అడుగు వేసే ప్రతి అడుగును నడిపించే మాతృత్వం. ప్రతి జీవితాన వెలుగును నింపే మా విద్యావిద్యం. ప్రతి మనిషిలోనూ కళలను తెలిపే మా విద్యారూపం. ప్రతి విద్యార్థి మా విద్యకు సాక్షి. ఇది మనకు సాధ్యం, ఇది మనకు సాధ్యం. శ్రీలక్ష్మి భక్త ప్రపంచం, ఇదేగా జీవితం. ఇది మనకు సాధ్యం, ఇది మనకు సాధ్యం. శ్రీలక్ష్మి భక్త ప్రపంచం, ఇదేగా జీవితం. ఆనందం అందించగా, ఆకాంక్షే కనిపించగా, నీకోసం మేముండగా, మా పాఠం నీ అండగా. ఆవిర్భవించే అధిరోహ పర్వతం, ఆకర్షించే గగనమంతా కలయిక. ఆమోదించి అందించే బాధ్యత శ్రీలక్ష్మి విద్యేగా. సంకల్పం సముక్తమై సాధించే మీ ఆరాటం. సందీర్ఘం మీకెందుకు, మీ సంతోషం మా లక్ష్యం. స్పందించే ఉపాధ్యాయుల మనస్తత్వ ప్రతిఫలం. మీకోసం మేమున్నామంటూ అడుగేసే ప్రతి క్షణం. ఇదే మా గురుతత్వం. ఇది మనకు సాధ్యం, ఇది మనకు సాధ్యం. శ్రీలక్ష్మి భక్త ప్రపంచం, ఇదేగా జీవితం. ఇది మనకు సాధ్యం, ఇది మనకు సాధ్యం. శ్రీలక్ష్మి భక్త ప్రపంచం, ఇదేగా జీవితం. జగమంతా వర్ణించగా జన్మించే మా పుస్తకం. వికసించే విద్యార్థిగా నిర్మించే మా అనుభవం. విద్యావించే వినూత్న వినయం. విద్యనందించే విశిష్ట పయనం. విద్యనిచ్చే విభిన్న సమయం. శ్రీలక్ష్మి బాధ్యతగా గ్రంథాలలో గంధర్వమై గ్రహించే మీ గమ్యం. వివక్షలో విభాగమైన ఖండించే మా శిక్షణం. ప్రశ్నించే ప్రతిభాగమైన స్పందించే గురుకులం. అందించే విద్యతో నిలవాలి శిఖరం. ఇదే మా విద్య విభాగం. ఇది మనకు సాధ్యం, ఇది మనకు సాధ్యం. శ్రీలక్ష్మి భక్త ప్రపంచం, ఇదేగా జీవితం. ఇది మనకు సాధ్యం, ఇది మనకు సాధ్యం. శ్రీలక్ష్మి భక్త ప్రపంచం, ఇదేగా జీవితం. Trophy for your mother.
జరగాలి అంటే ముఖ్యంగా తల్లిదండ్రుల పాత్ర ఖచ్చితంగా ఉండాలి. అదేవిధంగా విద్యార్థులు కూడా వారి తల్లిదండ్రులైతేనేమి, ఉపాధ్యాయులైతేనేమి, పెద్దలైతేనేమి వారు చెప్పే పని వీరు సక్రమంగా వారిని ఆచరించడం వల్ల ఇంట్లో నుంచే ఒక అబ్దుల్ కలాం గారు కానీ అలాగా ఎంతో గొప్ప గొప్ప వ్యక్తులు అవుతారు. ఇంకా ఫుడ్ కార్మికుల గురించి చెప్పాలంటే తల్లిదండ్రులకు అందరికీ మరి ఒకసారి ధన్యవాదాలు. మీరు చేసిన పనులనే ఈ పిల్లలు ఈరోజు సంతోషంగా ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా జరుపుకోగలుగుతున్నారు. అలాగే మీరు తల్లిదండ్రులకు చూసిన అనుకుని వెళ్ళాలని మీరు చేసే పనులని మన పిల్లలుగా నేర్చుకొని ఇదే విధంగా ఉండాలి అనే ఉద్దేశంతో వారికి కూడా చిన్న చిన్న పనులు నేర్పించడం ద్వారా వారు కూడా జీవితంలో సక్సెస్ సాధించగలుగుతారు, విజయాన్ని సాధించగలుగుతారు. అదేవిధంగా పిల్లల్ని ఇంగ్లీష్ లో మాట్లాడటానికి ప్రోత్సహించండి. నేను తెలుగు టీచర్ అయితే ఇంగ్లీష్ లో మాట్లాడడం చెప్తున్నారా అని అనుకోకండి. ఇంగ్లీష్ ఖచ్చితంగా మాట్లాడాలి. మనం ఉద్యోగాలు సాధించాలన్నా ఎక్కడికైనా పోయినా ఆ లాంగ్వేజ్ బట్టే మనకు కొద్దిగా ప్రాధాన్యత అనేది ఏర్పడింది. కానీ మాతృభాషను మర్చిపోతుంది.